బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేస్తున్నట్లు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ కీలక సమావేశం నిర్వహించింది. ఇస్లామాబాద్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ చేసిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్లే అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సింధు జలాలు ఆపడం యుద్ధం ప్రకటించడమే అవుతుందని పాక్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తన సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడులు చేస్తే తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులకైనా సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పింది. పాక్లోని భారతీయులు వెంటనే వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేస్తున్నట్లు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ కీలక సమావేశం నిర్వహించింది. ఇస్లామాబాద్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ చేసిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్లే అంశాలను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. సింధు జలాలు ఆపడం యుద్ధం ప్రకటించడమే అవుతుందని పాక్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పాక్ తన సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడులు చేస్తే తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులకైనా సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పింది. పాక్లోని భారతీయులు వెంటనే వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. మురళి, పాకిస్తాన్ ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ పైన ఉగ్రవాదులు జరిపినటువంటి పెహల్గాం దాడి తర్వాత భారత్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులను వదిలిపెట్టేదే లేదు, ఉగ్ర మూకలను వదిలిపెట్టలేదు, మట్టిలో కల్పిస్తామంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు సింధు నది నీళ్లను, సింధు జలాలను ఆపేస్తున్నామంటూ కూడా భారతదేశం ప్రకటించినటువంటి నేపథ్యంలో సో పాకిస్తాన్ దీనిపైన కూడా రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేస్తున్నామంటూ కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి వాదనలు కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశం కూడా పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దుతో సహా భారతదేశం ఇంకా చాలా చర్యలు తీసుకుంది. ఇది పాకిస్తాన్ పై ప్రభావితమైందని చెప్పాలి. దీనికి ప్రతిగా భారతదేశానికి వాణిజ్య విమానాలు వచ్చేందుకు వీలు లేకుండా కూడా పాకిస్తాన్ తన గగన తలాన్ని మూసేసింది. భారత విమానాలు ఇకపై పాకిస్తాన్ గగన స్థలంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని, దౌత్య సంబంధాలను తగ్గించాలని భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాకిస్తాన్ కు కలవరపాటు అయితే మొదలైంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కూడా ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ తో అక్కడ మాట్లాడడం జరిగింది. భారతదేశం తీసుకున్న చర్యను తొందరపాటు నిర్ణయంగా అని చెప్తున్నారు. పహల్గాం దాడి తర్వాత జెడ్డా నుంచి వెంటనే తిరిగి వస్తున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లలేదు, మరొక మార్గాన్ని ఎంచుకున్నారని కూడా చెప్పారు. సో ఇట్లా నేపథ్యంలో మంగళవారం జెడ్డాకు వెళ్తున్నప్పుడు ప్రధానమంత్రి విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్ళింది. అంటే పోయేటప్పుడు వెళ్ళింది కానీ వచ్చేటప్పుడు వెళ్ళలేదంటే పాకిస్తాన్ నుంచి వెళ్లొద్దు, పాకిస్తాన్ చేసిన దాడికి అంటూ కూడా నరేంద్ర మోడీ విమానాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏదైనా కానీ పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఇప్పటికే సైనికులకు కూడా హాలిడేస్ ని క్యాన్సిల్ చేసింది. సైనికులు సిద్ధంగా ఉండాలి, భారత్ దాడి చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా పాకిస్తాన్ చేసినటువంటి నిర్ణయాలు కనిపిస్తున్నాయి. సో భారత్ దాడి చేస్తుందా లేదా ఇంకా నిర్ణయం అయితే ఏమి తీసుకోలేదు. కాకపోతే ఇప్పటికే పాకిస్తాన్ కు వణుకు మాత్రం పుట్టిందని చెప్పాలి మురళి. ఇక మరోవైపు ఈ అంశం ఇట్లా ఉంటే భారతదేశం తీసుకున్నటువంటి ఈ కఠిన చర్యలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ కు నిజానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ల క్షీణత వరుసగా 2వ రోజు కూడా ఇంకా నడుస్తోంది. సో ఇవాటి విషయానికి వస్తే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభమైన వెంటనే 5 నిమిషాల్లోనే బెంచ్ మార్క్ అంటే కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ కేసీ 100 ఇండెక్స్ దాదాపు 2.2% అంటే 2565 పాయింట్లు పడిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వచ్చింది.
మరోవైపు భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా అక్కడ ఉద్రిక్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేటోళ్ళు కూడా ఈ సమయంలో భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ట్రేడ్ పరంగా పాకిస్తాన్ ఇప్పటికే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక భయానక వాతావరణం పాకిస్తాన్ లో ఉంది. ప్రజలు తమ డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. అందుకే వరుసగా రెండో రోజు కూడా మార్కెట్ డౌన్ ఫాల్ అవుతోంది. ఒకసారి అంటే ఈ మార్కెట్ పరంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ లో భారీ తగ్గుదల అయితే కనిపిస్తోంది. కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పటికే 1.10 తగ్గేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ లో ప్రధానమైనటువంటి స్టాక్లను కూడా ప్రభావితం చేస్తుంది. యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్ గానీ, అప్ పవర్ కంపెనీ గానీ, హబీబ్ మెట్రో బ్యాంక్ గానీ, మ్యారీ పెట్రోలియం గానీ, అట్లాగే ఎంగ్రో కార్ప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల షేర్లు మొత్తం పడిపోయి పాక్ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. బట్ అయినా గానీ పాకిస్తాన్ తన పద్ధతిని మార్చుకుంటలేదు. ఎన్ని దెబ్బలు దాకినా అక్కడ రాని మొండితనంతో పాకిస్తాన్ ముందుకెళ్తోంది. సో చివరగా నష్టపోయేది కూడా పాకిస్తాన్ అని పాకిస్తాన్ కు తెలుసు. కాకపోతే ప్రపంచం మొత్తం పాకిస్తాన్ వెళుతున్నటువంటి టైంలో యుద్ధం జరిగితే ప్రపంచం నుంచి ఏదో ఒక సింపతి వస్తుందని చెప్పేసి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. మన వైపు నుంచే యుద్ధం కోసం ఎదురు చూస్తోంది పాకిస్తాన్ అన్నది ఈ వ్యవహారాలను బట్టి చూస్తే తెలుస్తోంది. సో ఉసుగొల్పడం పాకిస్తాన్ పనే, దాడి చేయడం పాకిస్తాన్ పనే. ఈ రోజు యుద్ధం అంటే సింధు నది నీళ్ళని ఆపుతున్నారంటే యుద్ధం ప్రకటిస్తుందని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని వాళ్ళ సైన్యాన్ని కూడా సిద్ధం చేస్తున్నారంటే అటువైపు నుంచే యుద్ధానికి సంకేతాలు ఇస్తున్నారు. అటువైపు నుంచే యుద్ధం కోరుకుంటోంది. సో ఏం జరుగుతున్నది మాత్రం చూడాలి. భారతదేశం మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. మురళి, రైట్, ఎలా చూడాలంటారు? అంటే సింధు జలాలు ఆపడం, యుద్ధం ప్రకటించడమే అంటే యుద్ధానికి మేము సిద్ధమనే కాలు దువ్వటం ఒకటేను, కవ్వింపు చర్యలకి దిగేటువంటి అవకాశం ఉందనేటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలి ఒకవేళ వస్తే? ఖచ్చితంగా అంటే ఇండస్ వాటర్ ట్రీట్ పరిధిలో భారతదేశ పాత్ర కూడా ఉంటుంది. 1960s లో ఇండస్ వాటర్ ట్రీట్ ప్రకారం భారతదేశానికి తూర్పు నదులు ఏవైతే రవి గానీ, బియాస్ గానీ, సుత్లేజ్ గానీ ఈ ఉపనదుల నుంచి వాడుకునేటువంటి హక్కు ఉంటుంది. అయితే పాకిస్తాన్ కు వచ్చేసరికి పశ్చిమాన నదులు ఉంటాయి. అది ఇండస్, జేలం, అట్లాగే చెనాబ్ వీటికి పైన నీటి హక్కు పాకిస్తాన్ కు ఉంటుంది. అయితే భారత్ వీటిని పూర్తిగా అడ్డుకుంటుందా లేదా అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే వీటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కాకపోతే ఈ ప్రవాహం మాత్రం భారతదేశం నుంచే పోతుంది, పంజాబ్ నుంచి వెళ్ళి పంజాబ్ లో కలుస్తుంది. అంటే మన దగ్గర నుంచి పాకిస్తాన్ పంజాబ్ లో కలుస్తుంది. సో పాకిస్తాన్ పంజాబ్ లో ఆల్మోస్ట్ అంటే పాకిస్తాన్ పంజాబ్ ఏంటంటే మన దేశానికి ఢిల్లీ ఎట్లనో, బాంబే ఎట్లనో, తెలంగాణకు హైదరాబాద్ ఎట్లనో, ఏపీకి వైజాగ్ ఎట్లనో అట్లాంటి ఒక ఫినాన్షియల్ బ్యాంక్ అనేది పాకిస్తాన్ పంజాబ్. సో పాకిస్తాన్ పంజాబ్ కు చాలా అంటే ఒక్కొక్క ఫినాన్షియల్ సెక్టర్ బ్యాంక్ అనమాట. ఆర్థికంగా అక్కడ పాకిస్తాన్ పంజాబ్ చాలా కీలకం. సో పంజాబ్ మొత్తం కూడా నష్టపోతుంది. ఎందుకంటే సుమారు 90% సాగు భూములు అక్కడ నదీ జలాలపైన ఆధారపడి ఉంటాయి. సింధు నదీ జలాలపైన నీటి వనరుల్లో ఆల్మోస్ట్ 80% పైగా నుంచి సింధు జలాల నుంచే వెళ్ళిపోతుందని చెప్పాలి. ఈవెన్ తాగునీటికి సంబంధించిన అంశం కూడా తాగునీరు అండ్ మోర్ ఓవర్ కొన్ని పరిశ్రమలకు సంబంధించి కానీ అండ్ మోర్ ఓవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కూడా సింధు నది పైన డిపెండ్ అయ్యింది. వాటి ఉపనదుల పైన డిపెండ్ అయింది. అంటే పాకిస్తాన్ నిర్మించినటువంటి డ్యామ్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మాంగ్లా డ్యామ్ గానీ, తెరబెల డ్యామ్ గానీ, సో ఈ రెండు డ్యాముల నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో మనం కనుక నీళ్లు ఆపేస్తే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. సో నీరు తగ్గితే విద్యుత్ ఉత్పత్తి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని చెప్పాలి. అయితే ఒకేసారి ఆపడం కుదరకపోయినా కానీ లాంగ్ టైమ్ లో మాత్రం దీని ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యవసాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాల పైన కూడా భారీగా ప్రభావం చూపుతుందని చెప్పాలి. అంటే ఇది చాలా ఇబ్బందికరం పాకిస్తాన్ కు. సో పోయి కొరివితో తలగొక్కుంటుంది పాకిస్తాన్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రెచ్చగొట్టి యుద్ధానికి ఇన్విటేషన్ ఇస్తోంది. సో భారతదేశం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం చూడాలి. బట్ ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ విషయంలో మాత్రం భారతదేశం ఎప్పుడు వెనకడుగు వేయదు. గతంలో యూరో విషయంలో గానీ, పుల్వామా దాడి విషయంలో గానీ సర్జికల్ స్ట్రైక్ ఓవర్ నైట్ వెళ్ళిపోయి చేసి వచ్చినటువంటి సందర్భాలు మనకు తెలుసు. సో ఇప్పుడు కూడా బహుశా మళ్ళీ అట్లాంటిది భారతదేశం అధికారికంగా చెప్పకపోయినా కానీ ఏ అర్ధరాత్రో ఏ అపరాత్రో ఖచ్చితంగా భారతదేశం అటాక్ చేస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఈ రోజు ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటల ప్రకారం చూస్తే కనుక దేశానికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా తిప్పి కొడతాం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో మాత్రం ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు ఎట్లా ఉంటాయి, అవి కూడా నిలిపివేయబడతాయా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదైనా కానీ పహల్గాం దాడి తర్వాత భారతదేశం తీసుకున్నటువంటి
కఠిన నిర్ణయాలు మాత్రం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలని నిలిపివేయడం మాత్రం కనిపించింది. సో దీనిపైన పాకిస్తాన్ రెస్పాన్స్ కూడా కనిపిస్తోంది. అంటే ఇందులో ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. 1972లో సిమ్లా ఒప్పందం కూడా ఒకటి ఉంది. సో ఈ నిర్ణయాలు పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీలో తీసుకోబడ్డాయి ఆ రోజు. సో దీనికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షత వహించారు. ఒక రోజు ముందు సింధు జల ఒప్పందాన్ని వాయిదా వేయడంతో ఈ 5 ప్రధాన నిర్ణయాలు కూడా ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సింధు జల ఒప్పందాన్ని భారత్ ఆపేస్తే దాన్ని ఒక యుద్ధంగా మేము పరిగణిస్తాం, యుద్ధానికి అల్టిమేటం ఇచ్చింది భారతదేశం అంటూ కూడా పాకిస్తాన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో పాకిస్తాన్ కూడా కొన్ని నిర్ణయాలు కీలకంగా తీసుకుంది. అందులో కొన్ని నిర్ణయాలు ఏంటంటే సార్క్ ఎస్వి ఏదైతే ఉందో దాని కింద అన్ని వీసాలను కూడా పాకిస్తాన్ రద్దు చేస్తున్నాం అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాటిని నిలిపివేసింది. ఈ సిక్కు యాత్రికులు తప్ప మిగతా భారతీయులందరూ కూడా 48 గంటల లోపు తిరిగి రావాలంటూ కూడా అంటే భారత పౌరులందరూ 48 గంటల లోపు తిరిగి రావాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. అండ్ మోరోవర్ ఏంటంటే భారతదేశం తోటి అన్ని వాణిజ్య ఒప్పందాలను కూడా నిలిపివేయడం, భారతదేశంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి మన దేశంలో అట్లాగే ఇక్కడ నడుపుతున్నటువంటి విమానయాన సంస్థలకు కూడా వైమానిక స్థలాన్ని కూడా మూసివేయడం అది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ వాఘా సరిహద్దును కూడా మూసివేయడం జరిగింది. అయితే ఇందులో సిమ్లా ఒప్పందం ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భారతదేశానికి పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం 1972లో సంతకం చేయబడడం జరిగింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం పైన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అట్ ద సేమ్ టైం అప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు అంటే ఆ తర్వాత ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేయడం జరిగింది. అంటే ఈ 1971 భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని చెప్పాలి. సో దీంట్లో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు జరిగినటువంటి 71లో దాంట్లో ఆల్మోస్ట్ 90,000 మందికి పైగా సైనికుల్ని భారతదేశం అప్పుడు బంధించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశం అంటే సింధు నది ఒప్పందానికి సంబంధించిన విషయం కానీ అటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ సో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక భారతదేశం కంటే ముందే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది. ఈవెన్ నిన్ననే బేస్ క్యాంప్ కు జెట్ ఫ్లైట్లను కూడా తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు ఇప్పటికే అంటే నమూనాలు కూడా సోషల్ మీడియాలో ప్లే అవుతున్నాయి. సో పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటుంది స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ ఎట్లా తిప్పికొడుతుంది, ఎట్లా ఉంటుందన్న మాత్రం చూడాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.